మీరు తలుచుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద పిల్లలకి సంవత్సరానికి 30,000 ఇప్పించగలరండి. ఏది చదువుకున్నంత పొడుగు ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ అండి. గవర్నమెంట్ ఎంత చేసినా కానీ ఎన్జిఓలు కూడా బాగా చేస్తాయి కదా. అజీం ప్రేమ్జీ ఈ విషయంలో ముందుంటాడు. భారతదేశంలో బాగా డబ్బు దానం చేసేవాళ్ళు ఎవరు, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి ఎవరు అంటే అజీం ప్రేమ్జీ ఉంటాడండి. కొన్ని లక్షల మందికి ఏటా సాయం చేస్తూ ఉంటాడు. 30,000 రూపాయలు చిన్న విషయం కాదు కదండి. సరే, 30,000 ఉపయోగపడతాయి. అటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ, డిగ్రీ ఎడ్యుకేషన్లో, అన్ని రకాల డిగ్రీలు అండి, డిప్లొమా కూడా అనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే ఇది అప్లై అవుతోంది. ఆడపిల్లలకు మాత్రమే మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా పర్వాలేదు ఒక ఇంట్లో. కానీ లాస్ట్ డేట్ ఈ రోజేనండి. ఇంతకుముందు చెప్పాను నేను, మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒకసారి చూసి అవసరమైన వాళ్ళకి కనీసం మీరు షేర్ చేస్తారు, మీ స్టేటస్లో పెట్టుకుంటారు, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేస్తారని చెప్తున్నాను. ఏం లేదండి, గూగుల్లోకి వెళ్ళి జస్ట్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ అని కొట్టండి. వాళ్ళ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి పిల్లవాడి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే, ఏ క్లాస్ చదువుతున్నారు ఏంటి అన్ని వివరాలు ఇచ్చేస్తే ఇక స్క్రీనింగ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ పెట్టుకుంటారు. స్క్రీనింగ్ అయిపోయాక స్కాలర్షిప్ ఇచ్చేస్తారండి. కొన్ని వేల మంది ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి లబ్ధి పొందారు. చక్కగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు ఉంటే కనుక ఇందులో ఇక్కడికి వచ్చి కామెంట్ పెట్టండి. చాలామంది ఏమనుకుంటారంటే స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వరు, ఇలాగే చెప్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ ఎవరికి తెలియదు, ఎవడు అప్లై చేయలేదు. మనం కూడా అలాంటి వాళ్ళని అడుగుతాం, వాడు కూడా రాలేదని చెప్తాడు. కానీ అప్లై చేయించండి దయచేసి. స్కాలర్షిప్ని కేవలం ఆర్థిక సాయంగా చూడొద్దని నేను చెప్తూనే ఉంటానండి. ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే అవకాశం ఇది. స్కాలర్షిప్ వస్తే ఆలోచించండి, పిల్లవాడు మైండ్ సెట్ ఎలా మారిపోతుంది. ఎస్ ఐఎమ్ సంథింగ్ అని ఎలా మారిపోతుంది కదా. రాకపోయినా ప్రయత్నం చేద్దాం, పోయేదేముంది. ఇప్పటి నుంచే అంటే 1-2 మనం అనుకున్నవి జరగకపోయినా కానీ తట్టుకునే మనస్తత్వం వస్తుంది కదా. సో మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళకి అవకాశం ఉంది. ఈరోజు రాత్రి 11 కల్లా క్లోజ్ అయిపోతుందండి. సో మరి మీరేం చేయాలి, ఇప్పటికిప్పుడైతే షేర్ చేయాలి. ఆల్రెడీ నేను గతంలో చేశాను, మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే వస్తుందా రాదా పక్కన పెట్టండి, ముందైతే అప్లై చేయించండి. మన ఇంట్లో నాకు తెలిసి చూసేవాళ్ళ ఏళ్లలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ ఆ చదివిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు. ఈ సంవత్సరం చదివిన వాళ్ళు ఎవరు, చదువుతున్న వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఏ నలుగురికి స్కాలర్షిప్ వచ్చినా, ఈ నలుగురు ఏంటండి ఏ ఒక్కళ్ళకి వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. మనం ఆల్రెడీ అప్లై చేసి మాకు వచ్చిందండి, మేము పొందామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కామెంట్స్ చూసుకోండి 1-2 సార్లు. సో మరి మర్చిపోవద్దు, షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి అన్నీ చెప్పుకుందామండి.